మళ్ళీ ఒకసారి మిగతా విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ ని వీక్షించవలసిందిగా. Types of angles, types of quadrilaters, parts of circle, lines and line segments, points, etc. This is called geometry. రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల్లో మ్యాథ్స్ డేను సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. ఇది పిల్లల ఎక్స్పీరియన్స్, వాళ్ళ హ్యాండ్స్ తోటి తయారు చేయడం వల్ల కోణాలు కానివ్వండి లేదా 1/6 అంటే భాగాలు చేయడం ఎలా, 3D పిక్చర్స్ ఉంటాయి, 3D వాటి యొక్క ఘనపరిమాణాన్ని తెలుసుకోవడము, తర్వాత A+B² అంటే ఏ విధంగా చేయడం అనేది విద్యార్థులు వారి స్వయంగా చేస్తూ నేర్చుకోవడం జరిగింది. ఈ నేర్చుకున్నది వారి జీవితాంతం కూడా ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఏ సబ్జెక్టునైనా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఈవెన్ కూరగాయల దగ్గర కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, ఏదైనా మన నిత్య జీవితంలో ఉపయోగపడేది మ్యాథ్స్. లెక్కలు నేర్చుకుంటే మైండ్ కూడా చురుగ్గా పనిచేయడం జరుగుతుంది. దాని ద్వారా ఇతర సబ్జెక్ట్స్ నేర్చుకోవడం చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మంచిగా నేర్చుకొని వారి భావి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తాను. గర్ల్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి మరియు గణిత ప్రదర్శనకు విచ్చేసినటువంటి గౌరవ మండల విద్యాధికారి గారికి స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ, మరి అందరికీ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి 1-2 మాటల్లో చెప్పాలంటే లెక్కలు వస్తే జీవితంలో అన్నీ వస్తాయి. ఎవరైతే లెక్కలు చేయగలుగుతారో మిగతా సబ్జెక్టులు అన్నీ చేయగలుగుతారు. అలాగే వారి యొక్క కెరీర్లో కానీ జీవితంలో కానీ చాలా చక్కగా జీవిస్తారు. మరి శ్రీనివాస రామానుజన్ గారు చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించి
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కనుక వారిని గుర్తించుకుంటూ విద్యార్థులందరూ కూడా చక్కని గణిత సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, అట్లాగే వారి భావి జీవితంలో కూడా మరి లెక్కలు ఇంతకుముందు చెప్పినట్టుగా లెక్కలు కనుక మనకు వస్తే, మ్యాథ్స్ కనుక మనం చేయగలిగితే మిగతా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు, అన్ని సబ్జెక్టులో బాగుంటుంది తెలియపరుస్తూ మరోసారి అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వస్తున్నాం. గణిత దినోత్సవం సందర్భంగా మేడంకు స్వాగతం. అదేవిధంగా ఇది నిర్వహించడానికి కారణం ఏంటంటే పిల్లల్లో తార్కిక ఆలోచన పెంచడం, మరి గణితం పట్ల అభిరుచి పెంచడం కోసం దీన్ని చేపట్టడం జరిగింది. ఈ పిఎం శ్రీ స్కూల్ దీనికి మేడం గారు ఈరోజు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా పిల్లలు సుమారుగా 50 ఎగ్జిబిట్స్ని మనం ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు స్వతహాగా తయారు చేసి, వాళ్ళు స్వతహాగా ఇంటి దగ్గర ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని స్వతహాగా తయారు చేసి పిల్లలందరికీ కూడా ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. సో గణిత శాస్త్రం ద్వారా మనకి పిల్లల్లో మెయిన్గా క్రమశిక్షణని అలవర్చవచ్చు. క్రమశిక్షణ అలవాటైతే వాళ్ళ జీవితంలో కూడా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఉన్నత స్థానంలో ఉండాలని ఆశిస్తూ